పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మనకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జనరల్గా ఏం మాట్లాడుకుంటాం? వాళ్ళు చేసిన సినిమాలు, చేస్తున్న సినిమాలు, చేయబోయే సినిమాలు, అంతకు మించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీలు, కొత్తగా స్టార్ట్ చేసే బిజినెస్లు. ఇంకో అడుగు ముందుకేయమంటే ప్రపంచవ్యాప్తంగా మార్పులు తెస్తున్న ప్రముఖులకు సంబంధించి ఒక రిపోర్ట్ విడుదలైంది. నేషనల్ జియోగ్రాఫిక్ 33 2026 జాబితా. ఇందులో మన తారలు ప్రియాంక చోప్రా, ఆలియా భట్ స్థానం సంపాదించారు. వారిద్దరూ ఏం మార్పు కోసం ట్రై చేస్తున్నారన్న టాక్ వెంటనే షురూ అయిపోయింది. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి ఆలియా చేస్తున్న కృషిని గుర్తించారు జియోగ్రాఫిక్ నిర్వాహకులు. ఏనుగుల వేటపై జరిగిన దర్యాప్తును ఆధారంగా చేసుకుని ఒక మినీ సిరీస్ ని ఎటర్నల్ సన్షైన్ లో నిర్మించారు ఆలియా. దాంతోపాటు జంతువులను దత్తత తీసుకునే విషయం మీద కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారామె. ఇక ఆలియా రూట్ కి ప్రియాంక రూట్ కి తేడా ఉంది. ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రియాంక నిరంతరం కృషి చేస్తున్నారు. మధుమేహం లాంటి కీలక సమస్యల మీద ఆమె అర్థవంతమైన ప్రచారాలు చేస్తున్నారు. తన భర్త స్థాపించిన నాన్ ప్రాఫిటబుల్ సంస్థ బియాండ్ టైప్ 1లో బోర్డు మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సేవలకు గాను ప్రియాంకకు అవార్డొచ్చింది. సామాజిక స్పృహతో సెలబ్రిటీస్ సేవా కార్యక్రమాలతో ముందుకు రావడం మంచి విషయమని పొగుడుతున్నారు నెటిజన్లు. హాలీవుడ్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా గ్లోబల్ రేంజ్లో అట్రాక్షన్ ఉన్న కాన్సెప్ట్లు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో అవెంజర్స్, అవతార్, స్పైడర్ మ్యాన్కి కూడా ప్రామినెంట్ ప్లేస్ ఉంటుంది. రీసెంట్గా అవతార్ రిలీజ్ అయితే త్వరలో స్పైడర్ మ్యాన్ డేట్ లాక్ చేసుకుంది. ఇందుకీ ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసి ఆడియన్స్ ఏమంటున్నారు? అవతార్ సినిమా చూసినప్పుడున్న ఎక్సైట్మెంట్ అవతార్ 3 చూసిన జనాల్లో లేదు. 4th పార్ట్ కూడా ఉంటుందా లేదా అని అడిగితే ఆన్సరే లేదు ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ దగ్గర. చూద్దాం, ఆలోచిద్దాం, నిర్ణయిద్దాం అని అంటున్నారు తప్ప ఎస్ 4th ఇన్స్టాల్మెంట్ రెడీ చేస్తున్నాము అన్న మాట మాత్రం రావట్లేదు. అవతార్కి పెద్దగా రెస్పాన్స్ లేని ఈ టైంలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ జనాల్ని కాస్త ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే ఉండేలా ఉంది అంటున్నారు మార్వెల్ ఆడియన్స్. సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో ట్రైలర్ దూసుకుపోతూ ఉండడంతో పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. ఈ ఏడాది జూలై 31న రిలీజ్ కాబోతోంది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ. రెడ్ అండ్ బ్లూ సూట్ లో పీటర్ చేయబోయే మ్యాజిక్ ని స్క్రీన్ మీద విట్నెస్ చేయడానికి రెడీ అవుతున్నారు ఆడియన్స్. కాకపోతే స్పైడర్ మ్యాన్ కి ఎదురయ్యే సవాళ్లు, వాటిని అతను అధిగమించే తీరు ఎంత ఆసక్తికరంగా చూపిస్తారు అన్నది ఇప్పుడు డిస్కషన్లో ఉన్న పాయింట్. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్లు చూసిన యంగ్ హీరోలు కొందరున్నారు. ఎందుకో వాళ్ళు సడన్ గా సైలెంట్ గా మారిపోయారు. అలాంటి సైలెన్స్ నుంచి ఈ మధ్య నారి నారి నడుము మురారితో బయటకు వచ్చేశారు శర్వానంద్. బైకర్తో రై రై అనడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇంతకీ మిగిలిన వాళ్ళెవరబ్బా అంటారా? చూసేద్దాం పదండి. బైకర్ కోసం యమా కష్టపడుతున్నారు శర్వానంద్. అంతకు ముందున్న వెయిట్ అంతా లాస్ అయి చాలా ఫిట్ గా తయారయ్యారు. ఈ సినిమా మీద మామూలు హోప్స్ కాదు శర్వాకున్నది. రీసెంట్ గా నారి నారి నడుమ మురారితో సంక్రాంతి సెంటిమెంట్ ని కూడా క్యాష్ చేసుకున్నారు. శర్వానంద్ లాగా ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు వైష్ణవ్ తేజ్. 35 చిన్న కథ కాదు డైరెక్టర్ నందకిషోర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఆల్రెడీ ఉప్పెనతో 100 కోట్లు చూసిన హీరోకి మంచి సెన్సిబిలిటీస్ ఉన్న కెప్టెన్ తోడైతే సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ అయింది. RX100 తర్వాత కూడా హిట్స్ చూసిన కార్తికేయ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు అనే మాటలు అడపాదడపా వినిపిస్తున్నాయి. హీరోగానే కాదు, విలన్ గా కూడా ప్రూవ్ చేసుకున్న కార్తికేయ నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారో అనే ఆసక్తి జనాల్లో ఉండటం కామన్. మరి నియర్ ఫ్యూచర్ లో కార్తికేయ నుంచి ఏమైనా కబుర్ వస్తుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు, అన్ని చోట్ల యునానిమస్ టాక్. అబ్బా ఏం సినిమా తీశారా, ఫలానా సీన్ ఎంత బాగుంది, ఫలానా ఎపిసోడ్ హైలైట్, అసలు అన్నీ ఇలాంటి మాటలే. ఇంతకీ ఏ సినిమా గురించో మీకు అర్థమైనట్లేగా. మరెందుకు ఆలస్యం, పనిలో పనిగా సెలబ్రిటీలు చెప్పిన మాటలు, సినిమా కలెక్షన్ల మీద కూడా ఫోకస్ చేసేద్దాం. దురంధర్ 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 ప్రీ సమ్మర్ హీట్ మొత్తం కూడా ఇప్పుడు దురంధర్ చుట్టూనే తిరుగుతోంది. సినిమా ఆ రేంజ్లో ఉంటే సక్సెస్ టాక్ కూడా అలాగే ఉంటుంది కదా. మరి ప్రీమియర్ షోలు పడ్డ రోజు వీకెండ్ కాదు, రెగ్యులర్గా సినిమాలు రిలీజ్ అయ్యే శుక్రవారం, అంతకంటే కాదు, ఒక రకంగా చెప్పాలంటే మిడ్ వీక్. అలాంటి రోజు ప్రీమియర్ షోలకే 75 కోట్లొచ్చాయా
అసలెవరైనా ఈ ఫిగర్ని ఊహిస్తారా అంటూ విస్తుపోతున్నారు జనం. డే 1 హిందీ సినిమాల పేర్ల మీదున్న రికార్డ్స్ని తుడిచిపెట్టేసింది దురంధర్ అన్నది అందరూ గట్టిగా చెబుతున్న మాట. అన్ని లాంగ్వేజెస్లో కలిపితే ఇప్పటిదాకా పుష్ప 2 పేరు మీద కలెక్షన్స్ రికార్డ్ ఉంది. దాన్ని ఫాలో అయిన లిస్ట్లో ఇప్పుడు దురంధర్ ఫ్లాష్ అవుతోంది. సినిమా అంటే ఇలా ఉండాల్రా, ఇది కదా మేం కోరుకున్న సినిమా, ఏమన్నా తెరకెక్కించారా అంటూ నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా అందరూ ఒకే మాట చెప్తున్నారు, మెచ్చుకుంటున్నారు. మన దగ్గరైతే తారక్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ లాంటి వారు మెచ్చుకున్న తీరు బాగా వైరల్ అవుతోంది. ఇప్పుడున్న వేగాన్ని బట్టి చూస్తే ఈ వీకెండ్కి నెట్ 325 కోట్ల నుంచి 375 కోట్ల దాకా ఉండే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. నియర్ ఫ్యూచర్లో ఈ పోటీకొచ్చే పెద్ద సినిమాలు కూడా లేవు. పైగా క్రేజ్ కూడా బీభత్సంగా ఉంది. కాబట్టి క్లోజింగ్ కలెక్షన్స్ ఊహాతీతం అంటున్నారు ట్రేడ్ పండిట్స్. బాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ప్లేస్ దక్కించుకున్న నటీమణుల ప్రస్తావన వస్తే వితౌట్ ఎనీ డౌట్ మెన్షన్ చేయాల్సిన పేరు శ్రద్ధ కపూర్. తెలుగులో సాహో తర్వాత సినిమా చేయకపోయినా ఆ మూవీ చేసినప్పటి నుంచి మనం డార్లింగ్ గర్ల్గా ఆమె మీద ఫోకస్ పెంచుతూనే ఉన్నాం. అలా చేయడానికి ఆమె వైపు నుంచి కూడా ఎఫర్ట్లెస్ టాపిక్స్ చాలానే కనిపిస్తున్నాయి. డాన్స్లకు డాన్సులు, పర్ఫార్మెన్స్లకు పర్ఫార్మెన్స్లు చేయగల హీరోయిన్ల ప్రస్తావనొచ్చిన ప్రతిసారి బాలీవుడ్లో శ్రద్ధా కపూర్ పేరు తప్పక లిస్ట్లో కనిపిస్తుంది కదా. ఫ్యాషన్ అయినా, యాక్టింగ్ అయినా, డాన్సులైనా, బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ అయినా, విషయం ఏదైనా ఓ అడుగు ముందే ఉండడానికి ప్రయత్నిస్తుంటారు శ్రద్ధా కపూర్. స్త్రీ 2 చాప్టర్లతో బాక్స్ ఆఫీస్ దగ్గర తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. సాహో తరువాత తెలుగులో బడా సినిమాల ప్రస్తావనొచ్చిన ప్రతిసారి నాయికగా శ్రద్ధా కపూర్ ఉండొచ్చన్న మాట వినిపిస్తూనే ఉంటుంది. దీన్ని బట్టి శ్రద్ధకి సౌత్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సాహో టైంలో డార్లింగ్తో శ్రద్ధకు సంథింగ్ అన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అవేవీ నిజం కాదు, అంతా తూచ్ అనే విషయం కూడా అప్పుడే తెలిసిపోయింది. శ్రద్ధా కపూర్ రాహుల్ మోదీతో చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని, త్వరలోనే వీరిరువురు పెళ్లిపీటలెక్కడానికి రెడీ అవుతున్నారు అన్నది బాలీవుడ్ న్యూస్. ఈ విషయం గురించి అధికారికంగా న్యూస్ లేకపోయినా ఉదయ్పూర్లో ఈ ఏడాది ఆఖరులో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ పెళ్లి జరుగుతుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అప్పటి వరకు పూర్తయిపోతాయి కాబట్టి పెళ్లి తరువాత శ్రద్ధ కొన్నాళ్లపాటు గ్యాప్ తీసుకుంటారా, లేక నయా ప్రాజెక్టులకు సైన్ చేస్తారా అన్న డిస్కషన్ షురూ అయింది. హీరోల మధ్య కాదు, ఇప్పుడు దర్శకుల మధ్య కూడా నెంబర్ గేమ్ నడుస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్లో సౌత్ మేకర్స్ డామినేషన్కి చెక్ పెట్టేందుకు బాలీవుడ్ చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. మరి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బాలీవుడ్ కల నెరవేర్చిందా? నెంబర్ గేమ్లో సౌత్ మేకర్స్ని వెనక్కి నెట్టే సత్తా ఉన్న కెప్టెన్ బాలీవుడ్లో ఎమర్జ్ అయ్యారా? బిగ్ స్క్రీన్ మీద పాన్ ఇండియా ట్రెండ్ మొదలుపెట్టిన కెప్టెన్ దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కో మూవీతో ఇండియన్ సినిమా రేంజ్ పెంచుకుంటూ పోతున్న జక్కన్న ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ చైన్ ఫస్ట్ టైం ఆక్యుపై చేశారు. దీంతో ఆ రేంజ్కు చేరుకునేందుకు మిగతా డైరెక్టర్స్ అంతా ట్రై చేస్తున్నారు. బాహుబలి 2తో క్రియేట్ చేసిన రికార్డ్స్ను పుష్ప 2తో బ్రేక్ చేశారు సుకుమార్. అసలు అసాధ్యమనుకున్న విషయాన్ని సాధ్యం చేసి చూపించిన లెక్కల మాస్టర్ ఇండియన్ మేకర్స్కు కొత్త దారి చూపించారు. మరో క్రేజీ కెప్టెన్ సందీప్ రెడ్డి వంగ నెంబర్ గేమ్లో చాలా ముందుకొచ్చేశారు. చేసింది తక్కువ సినిమాలే అయినా పాన్ ఇండియా రేంజ్లో సందీప్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. పాన్ ఇండియా మార్కెట్ను షేక్ చేసిన మరో సౌత్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 సినిమాలతో 1000 కోట్ల వసూళ్లు సాధించిన నీల్ నేషనల్ మార్కెట్లో సౌత్ డామినేషన్ మరోసారి ప్రూవ్ చేశారు. అందుకే ఈ రూల్ను బ్రేక్ చేసేందుకు బాలీవుడ్ నుంచి సిద్ధార్థ్ ఆనంద్, అయన్ ముఖర్జీ లాంటి మేకర్స్ చాలా మంది ట్రై చేసినా ఫెయిల్ అయ్యారు. ఫైనల్ గా సౌత్ డామినేషన్ కు చెక్ పెట్టే మేకర్ బాలీవుడ్ లో ఎమర్జ్ అయ్యారు. ధురంధర్ సినిమాతో నార్త్ మార్కెట్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఆదిత్య ధర్ ధురంధర్ 2తో మరో బెంచ్ మార్క్ సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా 2000 కోట్ల మార్క్ క్రాస్ చేస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అన్న ట్యాగ్ ఆదిత్య ధర్ కిటీలో చేరడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.